హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలి ఆకాశం. ఇక్కడైతే మా ఊర్లో ఇక్కడ వర్షం పడుతుందండి. మేము ఉండే చోటైతే అస్సలు ఆగటం లేదనమాట. మేము లేచిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది. నేనైతే బయటికెళ్ళి ముగ్గు కూడా పెట్టేసి వచ్చానండి. మళ్ళీ వర్షం పడింది. ముగ్గంతా చెడిపోయిందనమాట. అయినా ముగ్గు పెట్టకుండా ఎలా ఉంటాను, పెట్టి వచ్చాను. పెట్టి ఇక్కడికైతే వచ్చి అంట్లయితే తోమేస్తున్నానండి. నిన్న ఒక్కరోజు మాత్రమే వర్షం పడకుండా ఆగింది. ఈరోజు ఉదయం నుండి స్టార్ట్ చేసిందనమాట వర్షం. అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పడుతుంది. మాకైతే వర్షం గ్యాప్ ఇచ్చకుండా పడుతుందండి. ఇప్పుడు అంట్లు తోముతున్నప్పుడు కూడా మధ్యలో వర్షం పడింది. అలా వదిలేసి వెళ్ళిపోలేక గబగబా తోమేసుకున్నాను అనమాట. ఈరోజు మా ఇంట్లో నేనైతే సేమియా ఉప్మా చేయబోతున్నానండి. వర్షాలైతే మామూలుగా పడట్లేదండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మా పాప అయితే వినట్లేదన్నమాట మాట. వర్షం అంటే ముందే వచ్చేసిద్ది ఇంట్లోకి తను. ఇక్కడైతే ఇంక అంట్లు తోమేసాను కదా, తోమేసిన అంట్లు తర్వాత మొత్తం అన్నం మెతుకులు అవన్నీ శుభ్రంగా చేసుకొని కొట్టుకుంటానన్నమాట. ఎందుకంటే నేను ఇక్కడే బట్టలు అలాగే పాపకి స్నానం కూడా చేయించేస్తాను. ఇక్కడైతే చూసారండి ఎలా ఉందో. మాకైతే ఇప్పుడు తెల్లవారినట్టే లేదనమాట. ఏదో నైట్ సాయంత్రం 6, 7 అయినట్టుంది క్లైమేట్. ఇలా బయట చూడడానికి బాగుంటుంది కానీ ఇల్లు మొత్తం గందరగోళం అయిపోద్ది అనమాట. వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోకి వస్తుంటే బురద కాళ్ళు వేసుకొని అసలు ఇల్లు చండాలం అయిపోతుందండి వర్షాకాలం అప్పుడు. కానీ బయట క్లైమేట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. దీన్నే పైన పటారం లోన లోటారం అంటారు అనుకుంటా. ఇక్కడైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. రోజు ఉదయాన్నే గ్యాస్ క్లీన్ చేయకుండా వంట స్టార్ట్ చేయను. గ్యాస్ అయితే క్లీన్ చేసేసి కింద డస్ట్ అంతా కిందకైతే నెట్టేసి కసువు కొట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ గ్యాస్ క్లీన్ చేయడానికి ముందైతే నేను కొంచెం లైజాల్ వేసుకున్నాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ అలాగే మంచి ఎటువంటి క్రిమి కీటకాలు రావన్నమాట. గ్యాస్ని అయితే శుభ్రంగా ముందైతే మసిగుడ్డుతో తుడిచేసుకుంటాను అండి. తర్వాత అయితే పొడిగుడ్డుతో తుడుచుకుంటాను. ఈ గ్యాస్ అయితే మేము ఒక 8 months, ఒక 1 year అవుతుందండి. దీని మీద ఏదన్నా పెద్ద వస్తువు కానీ పడితే ఇది పగిలిపోద్ది అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నేను వేరే వచ్చేటప్పుడు మా వారిని అడిగాను అనమాట, ఈ గ్యాసే కావాలనేసి. అందుకని ఈ గ్యాసే కొనిపించారండి. అప్పుడు నేను 3 స్టవ్లు గ్యాస్ అడిగాను. కానీ మా వారి బడ్జెట్ లేక దీన్ని కొనిపించారనమాట. ఇది చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి. ఇష్టపడి కొనుక్కున్నాను కాబట్టి రోజు ఉదయాన్నే తుడిచేసుకుంటాను అనమాట. కొంచెం లైజాల్ కానీ విమ్ కానీ వేసేసుకొని తుడిచేసుకుంటాను. తర్వాత గ్యాస్ కింద అంతా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ కూడా కర్చీఫ్ పెట్టి కానీ చిన్న చీపురు ఉంటే ఆ చీపురు పెట్టి కానీ ఊడ్చుకుంటాను అనమాట. ఇక్కడ చీపురు అయితే లేదని కర్చీఫ్తో ఊడ్చేస్తున్నానండి. ఇది గ్యాస్ కింద అయితే ఒక కవర్ అయితే వేయాలండి. ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకుంటే ఇదేమో సిమెంట్ అనమాట, గరుగ్గా ఉంటుంది. అందువల్ల మనం ఏ స్టిక్కర్ వేసినా అది ఉండదు అనమాట, ఊడిపోద్ది. అందుకని చెప్పి ఆలోచిస్తున్నాను. దీనికోసం ఏదన్నా అట్టపెట్టు లాంటివి ఇంట్లో ఉన్నాయేమో అని వెతుకుతున్నా ఉన్నానండి. కానీ ఒక్కడ కూడా కనిపించట్లేదు. అందుకని అలాగే ఉంచేసాను అనమాట. మా అత్తమ్మ మా ఇంట్లో ఇలా గ్యాస్ కింద అయితే న్యూస్ పేపర్ కానీ ఏదో ఒకటి వేసుకొని నీట్గా ఉంచుకుంటుంది. అప్పుడు ఎవరు చూసినా మా అత్తమ్మని, ఎందుకు గ్యాస్ కింద అలా పెట్టేస్తావు, అదంతా కింద డస్ట్ పడిపోతే అదంతా పేపర్ అంతా చండాలంగా అయిపోద్ది కదా అనేసి అంటారు. కానీ మా అత్తమ్మ తెలివైందంటే కింద పడితే ఆ బండి అంతా వేస్ట్ అయిపోద్ది, చండాలంగా అయిపోద్ది కదా, ఇంకా దానికంటే పేపర్ ఏముంది, రోజు మార్చుకోవడమో 2 రోజులకు ఒకసారి మార్చుకోవడమో చేయొచ్చు అని అనుకునేది. అప్పుడు నాకు అనిపించలేదు కానీ ఇప్పుడు రైట్ అనిపిస్తుంది అనమాట. కింద బండి అంతా నీట్గా ఉండాలంటే పేపర్స్ కానీ అట్టపెట్టి కానీ గ్యాస్ కింద అయితే వేసుకుంటే చాలా మంచిదండి. ఇది నా సలహా మాత్రమే. పాటిస్తే పాటించండి, లేదంటే లేదు. ఇక్కడైతే ఇంకా కిందకి డస్ట్ అంతా కొట్టేసాను కదా, వంట చేస్తుంటే కాలికి తగులుతూ ఉంటాయి కదా అన్నం మెతుకులు అని చెప్పేసి ముందైతే ఇల్లు ఊడుస్తున్నాను అనమాట. ముందు నేను కిచెన్ కాడ నుంచి స్టార్ట్ చేస్తానండి. కిచెన్ పెద్దగా డస్ట్ ఉండదు కానీ హాల్లో మాత్రం ఎప్పుడూ డస్ట్ ఉంటుంది. ఎందుకంటే మేము ఎక్కువ స్పెండ్ చేసేది హాల్లో కాబట్టి. అందుకని మా పాప కూడా ఎక్కువ హాల్లోనే ఉంటుంది కదా, తను ఇంకా వాటర్ కింద పడబోసినా ఇంకేదన్నా చెదారం వేసినా హాల్లో వేస్తుంది అనమాట. హాల్లో అంతా ఎక్కువ డస్ట్ ఉంటుంది.
రోజుకి ఒక 5, 6 సార్లు ఊడుస్తాను. అలాగే 5, 6 సార్లు తుడుస్తాను కూడా. అందులో ఈ మధ్య వర్షాకాలానికి మా పాప నీళ్ళు ఎక్కువ కింద పడబోస్తుందనమాట. వర్షాకాలం కదా, కొంచెం ఫ్యాన్ వేస్తేనేమో చలి పుడుతుంది తుడిచేస్తుంటే. అందుకు ఫ్యాన్ కూడా అయిపోతుండేసరికి అది సరిగ్గా ఆరట్లేదనమాట. ఇక్కడైతే ఇల్లు మొత్తం ఇంకా సెల్ఫుల్లో మట్టి కానీ దుమ్ము కానీ ఏదైనా ఉంటే ఊడ్చేటప్పుడే మొత్తం శుభ్రంగా ఊడ్చేసుకుంటాననమాట. ఇంకో విషయం ఏంటంటే అండి, మీరు ఛానల్ని చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల నాకు చాలా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా శుభ్రంగా అయితే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను. ఈరోజు అయితే తుడవనండి, ఎందుకంటే వర్షం పడుతుంది. నేను తుడిచాను అనుకో, ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి వచ్చేస్తే ఇల్లు మొత్తం గందరగోళం అయిపోద్ది అనమాట. అందులో వర్షం పడేటప్పుడు తుడిస్తే ఇల్లు చెమ్మగా ఉండి ఆరదు సరిగ్గా. అందులో నిన్నే కదా తుడిచేసాను, రేపు తుడిచేస్తాను అనమాట. ఇక్కడైతే సేమియా ఉప్మా చేస్తానని చెప్పాను కదా, దానికోసం అయితే వెజిటేబుల్స్ కట్ చేశానండి. టొమాటోస్ కట్ చేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు అయితే రేట్లు పెరిగిపోతున్నాయండి. ఒక్కోసారి తగ్గిపోతున్నాయి, ఒక్కోసారి పెరిగిపోతున్నాయి అన్నమాట. అందులో ఈ ఎర్ర ఉల్లిపాయలండి, పచ్చి ఉల్లిపాయలు అనమాట. కొంచెం ఘాటుగా ఉంటాయండి, కళ్ళు మంటలు అందుకే ముందే వాటర్లో వేసి పెట్టేస్తాను అనమాట, కొంచెం మంట తగ్గుద్ది. సో ఇక్కడైతే ఒక సేమియా మాత్రమే కాదు, అలాగే గోధుమ రవ్వ కూడా ఉంటే దాన్ని కూడా 2 కలిపి వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం సేమియా ఉప్మా చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసేస్తే అది గుజ్జు అయిపోద్ది, బాగుండదు కదా. సేమియా ఉప్మా అంటే పుల్లుగా పొడిగా ఉంటే బాగుంటుందండి. అందుకని నేను కొంచెం ముందే వేయించి పెట్టుకుంటే మనకి పొడిగా వస్తుందన్నమాట. అలాగే కొంచెం ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు వేసేసాను అనమాట. తర్వాత పచ్చిమిర్చి వేసాను, బాగా ఫ్రై చేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసేటప్పుడు నూనెలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నాకు చాలాసార్లు అవి కంట్లో కూడా పడ్డాయన్నమాట. నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడైతే మళ్ళీ తర్వాత వెంటనే ఉల్లిపాయలు కట్ చేసేసాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి. తర్వాత టమాటాస్ కూడా వేసేసి పసుపు, ఉప్పు వేసేసానండి. కారం వేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసేసాను కదా. మీకు కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే పాప ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ కారం వేసుకోలేదు. ఇందులో అయితే ఇక్కడ నేను మర్చిపోయి అయితే వేరుశనగ విత్తనాలు అయితే వేయించలేదన్నమాట, దాంట్లో వేయలేదు. అందుకని పక్కన అయితే వేయించి పెట్టుకుంటాను. ఇక్కడైతే ఇంకా మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనిచ్చానండి. టొమాటోస్ అయితే మగ్గిపోయాయి అన్నమాట. ఈ వర్షాకాలానికి జలుబు, దగ్గులు, జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట, జాగ్రత్తగా ఉండండి. మా వారికి దగ్గు ఉందని చెప్పాను కదండి, అది తగ్గలేదన్నమాట. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గట్లేదు. అందుకని చెప్పి కొంచెం టమాటాలు అయితే తగ్గించాలనుకుంటున్నాం, కానీ టమాటాలు లేకుండా ఏ కర్రీ చేయలేము కదా. ఇక్కడైతే ఇంక ఉప్మాలోకి అయితే టమాటాలు కంపల్సరీ. ఇంకా ఇక్కడ కర్రీ విషయానికి వస్తే, కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత నాకు సాల్ట్ అయితే సరిపోనట్టు అనిపించి ఒక సాల్ట్ వేసేసుకొని వాటర్ తగినంటే, నేను కప్ తీసుకున్నాను కాబట్టి నేను కప్పున్నర వేసుకున్నాను. అదే గోధుమ రవ్వకి అయితే 2 కప్స్ వేసుకోవాలి. దీనికైతే కప్పున్నర, ఎందుకంటే సేమియా కాబట్టి కొంచెం పొలుగా రావాలి కాబట్టి. ఇంకా అవి మనం వేయించి పెట్టుకున్న దాన్ని కూడా వేసేసి లైట్గా సిమ్లో పెట్టేసి కలుపుకోండి, ఎందుకంటే వాటర్ అంతా పీల్చేసుకుంటుంది అనమాట పెద్ద మంట పెట్టేస్తే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి కలిపేస్తే ఉడికిపోద్ది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 or 3 మినిట్స్ ఉంచేసి గ్యాస్ మీద మనం కనుక కుక్ చేస్తే పర్ఫెక్ట్ సేమియా పాయసం వచ్చేస్తుందండి. అప్పుడే తినకుండా కొంచెం మూత పెట్టేసి ఒక 5 or 10 మినిట్స్ దాన్ని రెస్ట్ ఇచ్చేస్తే దాని తర్వాత పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఈ సేమియా ఉప్మా అయితే మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా, నేను వేరుశనగ విత్తనాలు మర్చిపోయాను వేయించడం దాంట్లోనే అని చెప్పేసి, అందుకని చెప్పి ఇక్కడైతే మళ్ళీ సపరేట్గా వేయించేసి లాస్ట్లో వేసానండి. జీడిపప్పు లేదు. నిన్న పాప అయితే ఏడుస్తుందని చెప్పి అవి ఇచ్చాను, తినేసింది అనమాట.
అందుకని పాపకి ఇచ్చేసాను. ఇంక లేవు కదా అని చెప్పేసి అవి వేసాను. ఇక్కడైతే బాత్రూమ్ కూడా ఇంకా పని అయిపోయిందండి. బాత్రూమ్ కడిగేస్తున్నాననమాట. బాత్రూమ్ రోజు కడగను కానీ 2 రోజులకోసారి ఖచ్చితంగా కడుగుతాననమాట. కానీ కడిగినప్పుడు మా వారికి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈరోజు బాత్రూమ్ కడిగావా అంటారు. ఇక్కడైతే నేను స్టార్ట్ చేశానండి. పాపకి అన్నం పెట్టేసాను, తినేసింది. నేను కూడా రెడీ అయిపోయాననమాట. మా వారి కోసం వెయిటింగ్, టిఫిన్ తింటారేమో అని చెప్పేసి. ఇక్కడైతే రెడీ అయిపోయింది, టిఫిన్ తినేసాము. మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలి. ఉంటానండి, బాయ్.